జనరల్గా వ్యాలంటైన్స్ డేలు ఇలాంటివి అసలు లవ్ అంటే ఏంటి, ఎట్లా డిఫైన్ చేస్తాము, దానికి బ్రెయిన్కి ఉన్న లింక్ ఏంటి, ఇక్కడ ఆలోచనల వల్లే అది వస్తుందా అట్లా? ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుకుంటే మెదడే దీనికి మెయిన్ హెడ్ క్వార్టర్. మెదడు లోపల సృష్టికర్త కొన్ని కేంద్రాలు అమర్చాడు. ఆ కేంద్రాలు స్టిమ్యులేట్ అవుతాయి. మీరు అడగొచ్చు, ఆ కేంద్రాలు రివార్డ్ సెంటర్స్ అంటారు. రివార్డ్ సెంటర్, దాని పేరు రివార్డ్. రివార్డ్ అంటే బహుమతి. ఇప్పుడు పిల్లలు ఏదైనా మంచి చేస్తే మనం ఇది ఇస్తాం కదా, స్కూల్లో కానీ నువ్వు మంచి ఫస్ట్ వచ్చిందని తెల్లని బహుమతి ఇస్తారుగా, దానిని రివార్డ్ సెంటర్స్ అంటారు. ఆ రివార్డ్ సెంటర్స్ అన్నవి స్టిమ్యులేట్ అవుతాయి. అవి రివార్డ్ సెంటర్స్ మీరు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ మిడ్ బ్రెయిన్ ఉంటుంది. మిడ్ బ్రెయిన్ అంటే ఏమిటి? మెదడు లోపల ఒక ముఖ్యమైన ఆయువు పట్లాంటి కేంద్రం, బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్లో 3 భాగాలు ఉన్నాయి: మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా, పై నుంచి కిందికి. ఈ మిడ్ బ్రెయిన్లో ఈ 2 కేంద్రాలు ఉన్నాయి. వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా, VTA అంటారు. ఇంకొకటి న్యూక్లియస్ అక్యుంబెన్స్. అక్కడ ఏమవుతుందండి? ఎక్సైట్ అయిపోతుంది. ఎక్సైట్ అయిపోతుంటే కొన్ని ద్రావకాలు మెదడులో తయారవుతాయి. ఆ ద్రావకాలు మీరు అడిగితే ముఖ్యమైన ద్రావకం ఏంటంటే డోపమైన్. ఈ డోపమైన్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్, హ్యాపీ హార్మోన్. ఇంకా అసలు ఏమిటో అసలు ప్రెషర్, ఇంకా సంతోషంలో అంతుపట్టలేనంత హార్మోన్ అది. ఇంకొక హార్మోన్ వచ్చేదాన్ని ఆక్సిటోసిన్ అంటారు. ఇది లవ్ హార్మోన్ అంటారు. ఈ లవ్ చేసుకునే వాళ్ళలో ఈ హార్మోన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మూడోది అడ్రినలిన్ అండి. అంటే ఈ సమయంలో ఏమవుతుంది? అడ్రినలిన్ తాలూకు ఉత్తేజం అవుతుంది. గుండె కొట్టుకోవడం, చేతుల్ని అంతా చెమట పెట్టేయడం, అసలు ముఖం అంతా ఫ్లషింగ్ అయిపోవడం, అసలు ఏం చేయాలో తెలియదు, ఆందోళన, యాంగ్జైటీ. ఇవి ముఖ్యంగా 3 ద్రావకాలు, దాని ఎఫెక్ట్.